హాయ్ అండి. ఈరోజు మీకు నేను సున్నారాయ ముత్తి ఒత్తి చూపిస్తున్నాను. చూడండి. ఇదిగోండి గింజలు లేకుండా పత్తిని శుభ్రంగా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. ఇదిగోండి. మనం ఇట్లా ఒక 5 టైమ్స్, 6 టైమ్స్ ఇట్లా అంటా ఉంటే అప్పుడు దూది చక్కగా స్ట్రెయిట్‌గా ఇట్లా వస్తది. ఇదిగోండి. నేను చూపించిన విధంగా ఇట్లా అంటా ఉంటే స్ట్రెయిట్‌గా వస్తది. ఇదిగోండి. ఇట్లా అన్న తర్వాత ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి. ఇట్లా ఒకసారి అంటే చక్కగా మెలితిరిగిపోద్దనమాట. మళ్ళీ కొద్దిగా విభూది రాసుకుని మళ్ళీ ఇట్లా అంటే చక్కగా ఇదిగోండి ఇట్లా వస్తాయి. ఇట్లాంటివి 7 కలుపుకోవాలి. నేను 7 చేశాను. ఇదిగోండి 1, 2, 3, 4, 5, 6, 7. సున్నారాయ ముత్తి సంఖ్య 7 కాబట్టి 7. ఇదిగోండి. చక్కగా వస్తుంది. ఇదిగోండి ఇట్లా వస్తుంది. ఇప్పుడు మనం దీనికి ఒత్తి యాడ్ చేసుకుంటాం. ఓకే. ఇదిగోండి. కొద్దిగా పత్తి తీసుకుని ఈ 7టిని ఇట్లా చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు ఒత్తిని యాడ్ చేసుకుంటాం. ఇదిగోండి. అంతేనండి. సున్నారాయ ముత్తి ఒత్తి చక్కగా తయారైపోయింది. మీరు కూడా చేసుకుని ఆదివారం సున్నారాయ ముత్తి ఆరోగ్య ప్రదాత. ఇదిగోండి. ఆరోగ్య ప్రదాత సున్నారాయ ముత్తి. మీరు కూడా ఇట్లా చేసుకుని సున్నారాయ ముత్తికి దీపం పెట్టుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇదిగోండి కింద పెట్టి చూపిస్తాను చూడండి. ఆదివారం వెలిగించుకుంటే మంచిది. బాయ్ అండి.